వెల్కమ్ టు సుమన్ టీవీ. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైళ్ల దహనం కేసుకు సంబంధించి ఈరోజు మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ అయిన మునితుకారాంను మాధవరెడ్డిని ఈరోజు తిరుపతి జిల్లా చంద్రగిరి టోల్గేట్ వద్ద చాకచక్యంగా పట్టుకున్నారు. 2024 జూలై 21న మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైళ్ల దహనం కేసులో సంబంధించి అప్పటి ఆర్డీఓ మురళి అలాగే కార్యాలయ సిబ్బంది అయిన గౌతమ్ తేజాను ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేయగా ఈ కేసుకు సంబంధించి A3, A4గా ఉన్న మునితుకారాం అలాగే మాధవరెడ్డిలను ఈరోజు తిరుపతి సిఐడి డిఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారు. అయితే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ దహనం అయినప్పటి నుంచి పరారీలో ఉన్న మునితుకారాం కోసం ఇప్పటికే సిఐడి పోలీసులు గాలించగా ఆయన ఆచూకీ లభించలేదు. అయితే ముందుగా పోలీసులకు అందిన సమాచారం మేరకు ఈ రోజు మునితుకారాం విదేశాల నుండి వచ్చాడని, చిత్తూరు వైపు వాహనంలో వెళ్తున్నాడని సమాచారం అందుకున్న సిఐడి పోలీసులు చాకచక్యంగా టోల్గేట్ వద్ద పహారా కాసి వారిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం తిరుపతి సిఐడి కార్యాలయానికి తరలించారు. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సీరియస్ గా ఉన్న నేపథ్యంలోనే మునితుకారం ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్న సందర్భంలో మునితుకారం ఈ రోజు అరెస్ట్ చేసి ఈ రోజు విచారణ నిమిత్తం తిరుపతి సిఐడి కార్యాలయానికి తరలించారు. ఈ కేసుకు సంబంధించి పూర్వపు ఆర్డీఓ మురళి అలాగే గౌతమ్ తేజలు అరెస్ట్ అయ్యి ఇప్పటికే బెయిల్పై బయట ఉన్నారు. రైస్ మిల్ మాధవరెడ్డి ఈ కేసులో పోలీసులు ఇప్పటికి ఒకసారి విచారించి వదిలిపెట్టగా తాజాగా ఈ రోజు సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసు మరింత వేగవంతమయ్యే విధంగా ఉందని తెలుస్తోంది.